మిత్రమా అందరికీ కూడా శుభోదయము. ఈ రోజు మనము డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, అలా రావడానికి రీజన్ ఏంటో చూపిస్తా చూడండి. మనము దాని యొక్క ఎడ్జ్ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసి సైడ్ ఉన్నటువంటి ముళ్ళులు అయితే తీసేసేయాలి. అప్పుడైతే మనకి కాపు స్టార్ట్ అవుతుంది. అలా చేశాక నాకు 1 month కి కాపు అయితే స్టార్ట్ అయింది. ఇది రెండో కాపు అనమాట. ఫస్ట్ టైం మనకి ఒక 6 వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఒక 6 వచ్చాయి ఒకటే మొక్కకి. ఇప్పుడు పక్కన ఇంకొకటి స్టెమ్స్ ఉన్నాయి కదా, స్టెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసిన దానికి ఇప్పుడు ఒకటేమో ఒకటి వచ్చిన మొగ్గ. మళ్ళీ దీనికి ఇప్పుడు ఇవి కట్ చేయంగా ఇంకొక 2 మొగ్గలు ఉన్నాయి. ఆ కొత్త మొక్కకి ఇంకొక 2 ఎక్స్ట్రా మొగ్గలు వచ్చాయి. కానీ మనము ఆతృతతో స్టార్టింగ్ స్టేజ్ లోనే మొగ్గలుగా ఉన్నప్పుడు ఇంక ఈ రోజు మొగ్గ స్టార్ట్ అవుతూ ఉంది అనబదని టచ్ చేయొద్దు. ఏ మొక్క అయినా కానీ అది సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి వాడిపోతుంది. చాలా సార్లు అబ్జర్వ్ చేసా, కానీ ఆతృత ఆపుకోలేక ఒకసారి టచ్ చేసి చూడాలి అనిపిస్తుంది. చూశాను, పోయినాక మళ్ళీ బాధపడ్డా అనమాట. చూడండి, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ మనము చెట్టు పైనే మక్కాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఒక 4 మక్కినాయి అనమాట. ఇవి 4 మక్కినవి తీసేసుకున్నాము. తర్వాత ఇంకొక 2 కలర్ రావడానికి రెడీగా ఉన్నవి. అవి ఒక 2-3 రోజుల తర్వాత తీసుకుందాం అనేసి ఆగాను. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు. అది కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా కాపు రావాలి అంటే దీనికి ఎలాంటి పెస్ట్లు అయితే రావు, కొంచెం ఫంగస్ అయితే వస్తుంది. ఆ యొక్క ఫంగస్ కోసం ఫంగిసైడ్ వాడుకోవచ్చు, లేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే పసుపు ఆయిల్ అయినా పెట్టొచ్చు. నేనైతే ఎక్కువగా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను. ఈ మొక్కకైతే ఎక్కువగా గబ్బు చీమలు అయితే వస్తాయి. నా మొక్కకి అందరికి వస్తాయో లేవో నాకు తెలియదు, ఎందుకంటే ఈ యొక్క కాయలు ఏంటంటే స్వీట్ గా ఉంటుంది కదా. తర్వాత ఈ యొక్క స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్ లోపల అంతా జల్లీ జల్లీ లాగా ఉంటుంది. మనం కట్ చేస్తే దానికోసం వస్తాయేమో అనుకుంటున్నాను. చూడండి, చెట్టు పైన మంచి కాయలతో మంచి కలర్ వచ్చినాయి. అంతకుముందు కంటే ఇంకా కొంచెం ఈసారి కలర్ మంచిగా అనిపిస్తుంది. నేను వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసం కలర్ మంచి డార్క్ వచ్చాయేమో అనుకుంటా. సైజ్ కూడా కొన్ని కొంచెం పెద్దగానే, కొన్ని కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే మనం ఇచ్చే ఎరువులను బట్టి ఉంటుంది. నేను ఎరువులు ఇవ్వాలి, అది కుండలో వేసాక దాని నుండి వచ్చేటువంటి లిక్విడ్స్ వలనే ఈసారి కొంచెం పౌడర్ లా చేసి వేద్దామా అనుకుంటున్నాను. వర్షాలు అయితే ఏమీ లేవు కదా. అయితే ఈ యొక్క కాయ మక్కిందా లేదా అని మనకి ఎలా తెలియాలంటే దాన్ని ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది, అలా అయినా తెలుసుకోవచ్చు. లేదు అంటే దాన్ని మనం టర్న్ చేసినప్పుడు ఈజీగా ఊడిపోయి రావాలి, అప్పుడైనా అది మనకి మక్కినట్టు. ఒకవేళ టర్న్ అవ్వలేదంటే అది మక్కనట్టు. ఇదిగోండి, ఇలా కాయ అయితే మంచి కలర్ రావాలి, అప్పుడు మనకి అది మక్కినట్టు. అది అసలు ఒక రోజుల్లో మంచి కలర్ వేరియేషన్ అయితే వస్తుంది. మేము ముందు రోజు చూసేటప్పటికి ఇంకా అది కలర్ రాలేదు. తర్వాత నేను నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాక మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్, ఏంటి ఇంత కలర్ వచ్చాయి అనుకున్నా. మా చిన్నోడు చూడు, నిన్న మా చిన్నోడు ముందు రోజు వచ్చినప్పుడు మమ్మీ ఇంక ఇప్పుడు ఎప్పుడు వస్తాయి కలర్ అని అన్నాడు. వస్తే కావచ్చు నేను 1 week అన్నాను. తీరా చూస్తే నెక్స్ట్ డేకి వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకైతే మనము ప్లాంటింగ్ అయితే నేర్పించాలి. అంటే మొక్కలు ఎలా పెంచాలి, వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, అలా నేర్పిస్తూ ఉంటే పిల్లల్లో కూడా ఆ యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. దానికంటే ముందు పిల్లలతో ఎక్కువగా హార్వెస్టింగ్ చేపిస్తూ ఉండాలి. హార్వెస్టింగ్స్ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే వాళ్ళకి మొక్కల పైన అంత ఇంట్రెస్ట్ వస్తాయి. పచ్చిమిర్చి బాగా తెంపుతారు మా ఊడే. ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పచ్చిమిర్చి తెంపిన ప్రతిసారి ఫీల్ అవుతారు, మమ్మీ మొక్కలు నేనే పెట్టాను కదా అందుకే మంచిగా వచ్చాయి కదా. ఇది మనము పిల్లలతోనే విత్తనాలు నాటించడం కానీ, తర్వాత కొత్త మొక్కలు పెట్టించడం కానీ అలా చేపిస్తూ ఉంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మొక్కలు అంటే ఓకే, మనం మొక్కల్ని ఇలా చూసుకుంటే మనకి ఈ విధంగా తిరిగి ఫ్రూట్స్ ని, కాయల్ని, పువ్వుల్ని ఇస్తాయన్న ఫీలింగ్ వస్తుంది. నేచర్ తో ఎక్కువగా అటాచ్ అయ్యే విధంగా పెంచాలి పిల్లల్ని, అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనం ఎంత ఎలక్ట్రికల్ ఐటమ్స్ కి దూరంగా ఉంచితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు టీవీలు, ఫోన్లు అవేమీ లేకుండా నేచర్ కి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారేమో నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పండించుకున్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తినేవారు. అది పండించుకోవాలి అంటే దానికి తగినటువంటి శ్రమ చేయాలి. అలా శ్రమ చేయడం వల్ల వాళ్ళకి వ్యాయామం అయ్యేది. ఆ పంట తినడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం వచ్చేది కాబట్టి ఎలాంటి డిసీజెస్ ఉండకుండా ఉండేది. అప్పట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, నానమ్మలు, తాతమ్మలు వాళ్ళు చూడండి 70s, 80s, 90s వచ్చినా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అసలు కట్టే సపోర్ట్ లేకుండా నడవగలుగుతారు. ఎంత గట్టిగా ఉన్నటువంటి రొట్టెనైనా తినగలుగుతారు, సకినాలు కూడా నమ్మగలుగుతారు. కానీ ఇప్పట్లో చిన్న పిల్లలకి టీత్ అనేవి పాడైపోతున్నాయి. మన కళ్ళటువంటి సైట్ పెరుగుతూ ఉంది, తొందరగా నీరసం వస్తుంది. దానికి అంతా కారణం మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్సే కదా. మనం ఇలా హెల్దీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు, లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు,
పువ్వులు కావచ్చు, మన తోటలో పెంచుకున్నాం అనుకోండి ఆ యొక్క ఫీలింగే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పెంచుకున్నటువంటి పువ్వులు కాయలు మనం తెంపుకొని అవి దేవుడికి నివేదన చేస్తే ఆ యొక్క తృప్తి మరొక లెవెల్లో ఉంటుంది. ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం కదా, అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నిన్న మా చిన్నోడితో మల్లెపూలు తెంపించాను. ఎందుకంటే పిల్లలకి ఒక్కోసారి మనం చేయలేని పనులు వాళ్ళతో చేపించాలనుకోండి అప్పటికప్పుడు చెప్తే వాళ్ళు చేయలేరు కదా, చేయకపోతే మనం విసుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా పనులు చిన్నప్పటి నుండి వాళ్ళకి కొంచెం కొంచెంగా నేర్పించామనుకో, మనం చేయలేని రోజుల వాళ్ళకి ఇది చెయ్యి నాన్న అని చెప్పి పక్కన ఉండి మనం గైడెన్స్ ఇస్తే చేస్తా ఉంటారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం మల్లెపూలు మా చిన్నుని తెంపమంటే తెంపాడు, మందార పూలు తెంపాడు. తర్వాత దేవుడి దగ్గర పెట్టేసాను అని అంటే పెట్టేశాను. మనకు వీలు కాదు అనుకున్నప్పుడు వాళ్ళు చెయ్యాలి అనుకుంటే వాళ్ళు చేస్తేనే కదా చేయగలుగుతారు. ఇదిగో నేను ఇది మొన్న ఒకసారి యూట్యూబ్ లో చూసాను అనమాట. నేను మొన్న ఒకటి చూసాను, ఇలా బాగా అనిపించింది లాలీపాప్ లాగా అని చెప్పాను. నాకు వీడియో కోసం లోపల పెట్టేస్తుంది ఒకేసారి. ఇదిగో నెక్స్ట్ మళ్ళీ మా చిన్నోడే కట్ చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసుకోవడం కూడా మా చిన్నోడికే